మహిళలకు రాజకీయాల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తేనే మంచి సమాజం ఏర్పడుతుందని ఎమ్మెల్సీ పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ రామ్కోస భవనంలో జనసేన వీర మహిళలు డాక్టర్ చిట్ల రజనీదీప, పిల్లారిశెట్టి రాజేశ్వరి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్య అతిథి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, డాక్టర్ దామెర విజయలక్ష్మి, బ్యూటిషియన్ జరీనా, డాక్టర్ రజనీదీప, పిల్లారిశెట్టి రాజేశ్వరి కోలాట బృందం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ రజనీదీప అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ జ్యోతి ప్రజ్వలన చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సమాజంలో విశేష సేవలు అందిస్తున్న మహిళలు కడలి ఈశ్వరి, లక్ష్మి గంట స్వరూప, కృష్ణవేణి, డాక్టర్ అనంతలక్ష్మి, డాక్టర్ సరస్వతి, డాక్టర్ దామెర విజయలక్ష్మి, బ్యూటిషియన్ జరీనా క్రాంతి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్నలను, డాక్టర్ రజనీదీప, పిల్లారిశెట్టి రాజేశ్వరులతో పాటు జనసేన నాయకులు, వీర మహిళలు సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికలను బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మహిళలు అంతా ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. నాలుగు చేతులు కాదు 10 చేతులు ఇచ్చినా కూడా అన్ని చేతులతో కూడా వర్క్ చేసే టాలెంట్, అలాగే మైండ్ సెట్ కూడా విమెన్ ఉన్నది. అన్ని చేయగలనంటది. మళ్ళీ ఎక్కడో లోపల నుంచి నేను చేయగలనా, సంథింగ్ ఏదో లోపం ఉన్నది అని చెప్పి అదే మైండ్ అనుకుంటుంది. సో ఇందులో నుంచి బయటికి రావాలి అంటే కంపల్సరీగా అంటే మనకి ఇప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ లో డోసెస్ ఉంటాయి కదండి, 1, 2, 3 అన్నట్టుగా. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం విమెన్స్ డే అని చెప్పేసి ఒక డోస్ ఇస్తూ ఉంటాం అనమాట విమెన్ కి. అంటే సంవత్సరం అయినప్పటికీ మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ విమెన్స్ డే వచ్చినట్టే మళ్ళీ మైండ్ లో బ్రెయిన్ లో వెళ్తుంది. మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ యాక్టివ్ గా ఉంటాం. విమెన్స్ డే అన్నది సో వీఆర్ ఫర్ ఎవర్ స్ట్రాంగ్. సో మనం నా పొజిషన్ చెప్పవచ్చు అంటే నేను అంత ఈజీగా అయిపోలేదండి. ఐ హావ్ పుట్ ఇన్ మోర్ దెన్ 20 years. నాకు నా సపోర్ట్ గా మా హస్బెండ్ కూడా ఉన్నారు. అంటే క్రైమ్స్ ఆఫ్ విమెన్, చైల్డ్ లేబర్, అలాగే క్రైమ్స్ ఆన్ స్మాల్ చిల్డ్రన్ మీద ఇలాంటి వాటిలో వర్క్ చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్మోస్ట్ నేను 11 states అన్నా తిరగడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనకి స్ఫూర్తిగా మనకి వేరే మహిళలను పెట్టారో ఆ స్ఫూర్తిని మన పిల్లలకు కూడా మనం అందిస్తూ రాబోయే రోజుల్లో కరాటే కూడా నేర్పించాలని ఒక పెట్టుకున్నాము. స్కూల్లో ఆడపిల్లలకి కరాటే నేర్పిద్దామని. అది కూడా తొందరలోనే వస్తుంది. అవన్నీ కూడా పిల్లలందరినీ పంపించండి. వాళ్ళకి వాళ్ళు కాపాడుకునే విధంగా మనం అంటే ఇప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చే వరకు అయినా మనం కాపాడుకునే విధంగా పిల్లల్ని ముందుకి మనం నేర్పిందామని చెప్పేసి మీ అందరికీ కూడా ఆడపిల్లలు సులభంగా చూడొద్దు ఎవరు కూడా. అంటే ఇప్పుడు అవేర్నెస్ ఎలా ఉందంటే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి, ఇదివరకు అలా కాదు. ఆడపిల్ల అయ్యో ఆడపిల్ల అనేవారు, అలా కాదు. ఆడపిల్ల అయ్యో అయ్యో చాలా మంచిది ఆడపిల్ల అంటున్నారు. అటువంటి విధంగా మనం ఆడపిల్లలను పెంచాలి. అదే విధంగా ముందు చెప్పిన మన నాయకులు అందరూ చెప్పారు కాబట్టి అదే విధంగా వాళ్ళకి ఏదైతే రంగంలో ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో నడిపించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ చెప్తుంటూ అందరూ ఒక ఉమెన్ ఇంకో 10 ఉమెన్స్ ని బయటికి తీసుకొస్తే కానీ మనం పైకి రాలేం. మనము అంటే వెళ్ళిపోతాం. అలానే ఇప్పుడు పురుషులు మహిళలు అదేమి పెద్ద విభేదం, అది ఒక విభాగం మాత్రమే. బట్ వాళ్ళిద్దరిలో విభేదం లేదు, అంటే డిఫరెన్స్ ఏమీ లేదు ఇద్దరిలో. అది మనం అనుకుంటున్నాం కానీ మన పురుషులు ఇంకా అనుకోవట్లేదు. సో మన వెనకాల పురుషులు ఉన్నారు, మనం వాళ్ళ వెనకాల ఉన్నాము, ముందుకు వెళ్తున్నాము. కానీ ఇప్పటికీ కూడాను మనల్ని మనం ఇంకా వెనకపడి ఉన్నాం. చాలా మంది మహిళలకి ఇంకా అది రాలేదు. సో అందరూ కూడాను ఒక స్కిల్ ఉంటుంది, ప్రతి మహిళకి ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ నేర్చుకోవాలి, ముందుకు రావాలి. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అందరు మహిళలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి మహిళ అంతర్గతంగా బోల్డంత శక్తి ఉంది. మనం ఎప్పుడైతే మనం లోపల పరిశీలించుతామో వి అండర్స్టాండ్ మన లోపల ఉన్న ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది. ప్రతి వ్యక్తిలో ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది. ఈరోజు ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ని గుర్తిస్తూ బయటికి చూపించాలి అన్న కోరికతోటి వరల్డ్ మెంటల్ హెల్త్ ఓన్లీ వెన్ విమెన్ ఆర్ స్ట్రాంగ్ అండ్ షో దేర్ స్ట్రెంగ్త్ అంటే అగ్రెషన్, ఫైటింగ్, పోరాటం కాదు. ఎప్పుడైతే వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందో, వాళ్ళు సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డ్ చేసుకుంటారో ఆ రోజే ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. అయితే దీనికోసం ఎస్పెషల్లీ ప్రతి మహిళ కూడా
హౌస్ వైఫ్స్ లాగే సెటిల్ అవ్వకుండా ఏదో ఒక విద్య, ఏదో ఒక స్కిల్ ద్వారా ఆర్థిక స్వాతంత్రం ఎప్పుడైతే సంపాదించుకోగలిగారో వాళ్ళకి ఆ వాయిస్ ఉంటుంది. దే కెన్ ఆస్క్ ఫర్ దేర్ రైట్స్. అండ్ ఆల్సో రైట్ వాళ్ళకి ఆల్రెడీ ఉన్నదే, ఎవరిని అడగక్కర్లేదు. బట్ వెన్ దే ఫీల్ దే ఆర్ డిస్క్రిమినేటెడ్, వాళ్ళ హక్కు వాళ్ళకి రావట్లేదు అన్నప్పుడు దే కెన్ ఫైట్. దట్ విల్ ఓన్లీ హ్యాస్ ద బ్యాకప్ విత్ ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. నాకు చాలా సన్మానాలు జరిగాయి. లాస్ట్ ఇయర్ కూడా ఉమెన్స్ డేకి హైదరాబాద్లో జరిగాయి. బట్ కాకినాడలో ఈ ప్లాట్ఫామ్ మీద ఎక్కడైతే నేను నా ప్రతిభని కాకినాడ జనాలు గుర్తించి నాకు ఈరోజు ఈ ప్లేస్ అంటే ఈ సొసైటీలో ఒక గుర్తింపు ఇచ్చారో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అండ్ అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ప్రకృతులన్నీ వెలికి తీసేలాగా ప్రతి మహిళలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని మనం వినియోగించుకుంటూ మహిళా సాధికారత కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేళ మహిళలందరితోనూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ జనసేన పార్టీ తరఫున వీర మహిళల మా జనసేన అధినాయకులు వీర మహిళలుగా దీనికి టైటిల్ ఇచ్చి మరి ఒక మహిళా వింగ్ని ఏర్పాటు చేశారు. మహిళల యొక్క నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ప్రోత్సహిస్తూ వెళ్తా ఉన్నారు. ఈవేళ మరి కాకినాడలోని ప్రముఖ మహిళలందరితోనూ మరియు వీర మహిళలతోనూ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా భారతదేశంలో ఒకప్పుడు తల్లిగా అమ్మగా కొలిచి స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చారో మరి ఇదే దేశంలో మరి స్త్రీని అణిచిపెట్టడం కూడా జరిగింది. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అని కూడా చెప్పడం జరిగింది. కానీ దాన్ని దాటుకుని మనం ఈరోజు ముందుకు వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఈరోజు ఒక గిరిజన మహిళ మరి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఉన్నారు. అంతేకాకుండా మన ఈ భారతదేశంలో 33% రిజర్వేషన్స్ రాజకీయంగా ఇవ్వడం జరిగింది. దాన్ని వినియోగించుకుని మహిళలందరూ కూడా రాజకీయంగా ముందుకు రావాలి. ముఖ్యంగా రాజకీయాలకు ఎందుకు రావాలి అంటే శాసన నిర్మాణ సభల్లో పాల్గొన్నప్పుడే మరి శాసన నిర్మాణాన్ని మహిళలు శాసించగలిగేలా ఉండాలి. భారతదేశంలో మరి ఆకాశంలో సగం అవకాశంలో సగం అని చెప్పేటటువంటి మహిళలకి అంతటి అవకాశాలు ఇవ్వడం జరగటం లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ రిజర్వేషన్లను ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మహిళలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ రాజేశ్వరి.